హాయ్ హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ హంటర్స్. సో ఈరోజు అయితే మనం గోట్ మూవీ గురించి మాట్లాడుకుందాం. సో బేసిక్గా ఈ మూవీ 5th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది వినాయక చవితి అకేషన్గా. సో బేసిక్గా రేపు రిలీజ్ అవుతుంది మూవీ. ఈరోజు మాకు ఒక చిన్న అనాలిసిస్ వీడియో అండ్ ఎక్స్పెక్టేషన్ చేయాలనిపించింది. ఎందుకంటే మూవీ మీద అందరికీ మిక్స్డ్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే కైండ్ ఆఫ్ లో అనే చెప్పాలి. తెలుగు సైడ్ అయితే, తమిళ సైడ్ ఆబ్వియస్లీ విజయ్ ఒక పెద్ద స్టార్ కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అండ్ నా వరకు కూడా కొంచెం లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే గోట్ మనకి స్టార్టింగ్లో ఒక పోస్టర్స్ కానీ అండ్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు ఆ టైం అనేదాన్ని కొంచెం ఎక్కువగా వాళ్ళు హైలైట్ చేశారు. సో నేనైతే ఫస్ట్ నుంచి కొంచెం టైం ట్రావెల్ మూవీ ఉంటుందేమో అని అయితే ఎక్స్పెక్ట్ చేశాను. ఎందుకంటే టీజర్లో కొన్ని షార్ట్స్ అయితే దాన్నే కొంచెం డైరెక్ట్ చేశారు. ఫస్ట్ అయితే మీరు క్యాప్షన్స్ అయితే చూడండి. బేసిక్గా ఇట్స్ టైమ్ టు హియర్ ద అన్హర్డ్ అండ్ ఇలాంటి కొన్ని టైంని అయితే ఇండికేట్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అదే కాకుండా ఒకసారి మీరు ఈ ఫోటో అయితే చూడండి. నాకు ఇది టీజర్ ఎండింగ్లో లాస్ట్ 5 సెకండ్స్లో కంటిన్యూ కొన్ని షార్ట్స్ అయితే వచ్చేస్తుండే, అందులో అయితే దొరికింది. సో ఈ ఫోటోని అయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విజయ్ ఒక మానిటర్ కేసి చూస్తున్నారు. అండ్ ఆ మానిటర్లో ఒక జనరేటెడ్ ఇమేజ్ లాగా సంథింగ్ ఏదో ఉంది. అండ్ పక్కన చూస్తే పీక్ ఆఫ్ 11 బిలియన్ బై 2015 ఉంది. సో అప్పట్లో నేనైతే పాపులేషన్ ఏమైనా లింక్ చేయడానికి ట్రై చేసి సంథింగ్ పాస్ట్ నుంచి ప్రజెంట్కి కానీ ఆర్ ప్రజెంట్ నుంచి ఫ్యూచర్కి కానీ వెళ్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. వెంకట్ ప్రభు ఇలాంటి సబ్జెక్ట్స్ ఆల్రెడీ డీల్ చేశారు. ఎందుకంటే మీరు మానాడు మూవీ చూడండి, అది కూడా ఒక సైఫై మూవీనే. అఫ్కోర్స్ అది కొంచెం పొలిటికల్ సైఫై అని చెప్పొచ్చు, కానీ చాలా బాగా అయితే హ్యాండిల్ చేశారు అందులో ఆ సైఫై స్క్రీన్ ప్లే మొత్తం. ఇలాంటివి చూపించినప్పుడు నేనైతే ఖచ్చితంగా ఒక సైఫై మూవీని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ట్రైలర్ చూసాక అర్థమైంది అసలు అదేం లేదు, ఒక కంప్లీట్ రివెంజ్ డ్రామా లాగా అనిపించింది. సో ట్రైలర్ చూసుకుంటే మనకి 2 టైప్స్ ఆఫ్ విజయ్ చూపించారు. బేసిక్గా 2 కాదు 3. అంటే ఆ 3 ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ 2 ఏంటంటే బేసిక్గా ఫాదర్ అండ్ సన్ చూపించారు. అండ్ ఈ మూడవది ఏంటంటే మనకి ఈ షార్ట్ చూడండి. విజయ్ అండ్ స్నేహ నడుచుకుంటూ వస్తుంటారు, వాళ్ళతో పాటు ఒక చిన్నపిల్లడు ఉంటారు. ఇక్కడ స్నేహ ప్రెగ్నెంట్గా చూపించారు. మేబీ ఒక థర్డ్ విజయ్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ షార్ట్ చూడండి, ఇక్కడ కంప్లీట్ డిఏజింగ్ విజయ్ని అయితే మనకు చూపిస్తారు, కొంచెం టీనేజ్లో ఉన్న విజయ్ లాగా ఈ 2 షార్ట్స్ మనకు చూపిస్తారు. సో మేబీ దాన్ని బట్టి నేను అలా అనుకుంటున్నాను. అది కాక రివెంజ్ డ్రామాని ఎందుకు అంటున్నానంటే, మీరు ఒక్కసారి స్టార్టింగ్లో రిలీజ్ చేసిన ఒక పోస్టర్ చూడండి. బేసిక్గా ఇక్కడ మనకి 4 మెంబర్స్ అయితే ఉన్నారు, ఒక స్క్వాడ్ లాగా. అండ్ వాళ్ళని కొంచెం ఓల్డ్ ఏజ్లో చూపించారు తర్వాత లుక్లో. వీళ్ళందరూ శాన్స్ అనే ఒక టీమ్కి చెందిన వాళ్ళు. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ప్రశాంత్ ఒకటి ఎలివేట్ చేయడం చెప్తారు కదా, హీస్ ది గోట్ ఆఫ్ శాన్స్ అని. సో అక్కడ మనకి నెక్స్ట్ షాట్లో విజయ్ నడుచుకుంటూ వస్తారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే మనకు చూపిస్తారు స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అని. స్టార్టింగ్లో ఒక డైలాగ్తో అయితే మనకు కొంచెం టీస్ చేస్తారు విజయ్ ఫిలిమ్స్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ట్రైలర్ స్టార్టింగ్లో మీకు ఒక డైలాగ్ ఉంటుంది, ఏంటంటే హీ హాస్ డన్ ఓవర్ 68 ఆపరేషన్స్ అని. బేసిక్గా ఇదైతే 69th ఫిలిం విజయ్కి. సో నేనైతే దాన్ని బట్టి అలా కావడం బెటర్ అనుకుంటున్నాను. సో ఈ స్టాట్స్లో భాగంగా అయితే వీళ్ళు చాలామంది టెర్రరిస్ట్ని ఆర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చంపుండొచ్చు. దానివల్ల ఒక్కళ్ళు బతికేసి ఫైనల్గా మనకి వాళ్ళు రివెంజ్ తీర్చుకోవాలి అన్నట్టు ఏమైనా క్రియేట్ చేస్తారేమో. ఎందుకంటే స్టార్టింగ్లో మధ్యలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఒక టెర్రరిస్ట్లా ఉంటాడు ఒక అతను చెప్తాడు. అఫ్కోర్స్ మన వాళ్ళు ఈ ప్రయత్నంలో ఆయన వేసేస్తారు అనుకోండి. కొంచెం ఇదే కైండ్ ఆఫ్ ఫిల్మ్ లాగా ఉంటే మాత్రం నిజంగా కష్టం అని చెప్పాలి. బికాజ్ రన్ టైం వచ్చేసి 3 hours 3 minutes. ఇంత రన్ టైం పెట్టుకుని వీళ్ళు ఇంత సింపుల్ రివెంజ్ డ్రామా నడిపితే మాత్రం అసలు థియేటర్లో కూర్చోలేము. ఈవెన్ లుక్స్ వైజ్ చూసుకున్నా చాలా ఆడ్గా ఉంది. అసలు డిఏజింగ్ టెక్నాలజీ మొత్తం తేడా కొట్టేసింది. అంటే డిఫరెంట్ లుక్స్ ఉండాలి అనే పర్స్పెక్టివ్ మంచిదే, కానీ దాన్ని యూజ్ చేసే ఆ టెక్నాలజీ, ఆ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. అక్కడైతే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు. సీజీఐ కూడా కొన్ని షార్ట్స్లో తేడా కొడుతుంది. మరి అది ఓవరాల్గా ఇంప్రూవ్ చేస్తారో లేదో మనం మెయిన్ స్క్రీన్ చూస్తే కానీ మనకు అర్థం కాదు. అండ్ యాజ్ యూజువల్గా హీరోయిన్స్కి పెద్ద స్కోప్ అయితే లేదని అర్థమవుతుంది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే మ్యూజిక్ కూడా అంత గొప్పగా అయితే అనిపించలేదు నాకు. ఏదో 1-2 షార్ట్స్ ఉన్నాయి, కానీ మిగతా చాలా ర్యాండమ్గా ఉన్నాయి. మెయిన్ బీజిఎం లాంటివి ఏమైనా ఐడియాస్ ఉంటే అవి మనం థియేటర్లో ఏమైనా చూడాల్సి రావచ్చు, కానీ మోస్ట్లీ అయితే అంత గొప్పగా అయితే ఏం లేదు. సాంగ్స్ కూడా కొంచెం ఫ్లాట్ అనే చెప్పాలి. ఓవరాల్గా నేనైతే లో ఎక్స్పెక్టేషన్స్ అండి. నాకైతే మూవీ కొంచెం తేడా పడుతుందని అనిపిస్తుంది. బట్ చూద్దాం, మోస్ట్లీ బాగుంటే అఫ్కోర్స్ ఎవరోన్ విల్ ఎంజాయ్. బట్ 3 hours రన్ టైం కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేము. సో రేపైతే మూవీకి వెళ్తున్నాము. మూవీ రివ్యూ అయితే త్వరగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాము. మీకు ఎలా అనిపిస్తుంది గోట్ మూవీ? ఎలాంటి వైబ్స్ ఇస్తుంది? అంటే ఫ్లాప్ అయిపోద్ది అంటారా, లేకపోతే హిట్ అవుతుంది అనుకుంటున్నారా? సో మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్స్ అయితే మెన్షన్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి క్రేజీ మూవీ అప్డేట్స్ మీ ముందుకు వచ్చేస్తాం. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీ హంటర్స్.